హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం బయట దొరికే చిప్స్కి బదులుగా ఇంట్లోనే సింపుల్గా కరకరలాడే గోధుమ పిండి చిప్స్ చేసుకుందాం. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ తయారు చేస్తారు. ఈ చిప్స్ టీ టైంకు పిల్లల స్నాక్స్గా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఈ రెసిపీ తయారు చేసే ముందు కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 బౌల్ గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండిలోనే 4 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వాము వేయడం వల్ల డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీరా వేసుకోవాలి. జీరా కూడా డైజెషన్కి చాలా మంచిది. ఇందులోనే 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిప్స్కి మంచి క్రంచ్ ఇస్తాయి. 1 స్పూన్ కలౌంజీ గింజలు వేసుకోవాలి. ఈ కలౌంజీ గింజలు ప్రత్యేకమైన సువాసనను రుచిని ఇస్తాయి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ మసాలాలు అన్నీ గోధుమ పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలండి. నెయ్యి కూడా వేసాం కదా, ఈ నెయ్యి అంతా మసాలాలకి గోధుమ పిండికి అంతా కలిసే విధంగా ఇలా చేతి వేళ్ళతో రఫ్ చేసుకుంటూ ఈ విధంగా రఫ్ చేసుకుంటూ గోధుమ పిండికి నెయ్యి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిసినాక ఇలా పట్టుకొని చూస్తే ముద్దలాగా తయారవ్వాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మొత్తం ముద్దలాగా గట్టిగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇందులో బొంబాయి రవ్వ వేసాం కదండి, అందుకని కొంచెం ప్రెస్ చేసుకుంటూ గట్టిగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పిండి ముద్దని గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక అర్ధగంట పాటు రెస్ట్ ఇద్దాం. ఒక అర్ధగంట తర్వాత చూడండి, ఈ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అంతా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోనే 1 స్పూన్ మైదా పిండి వేసుకొని ఈ రెండింటిని కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా రెండింటిని కలుపుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుందామండి. మిగిలిన పిండి ముద్దల పైన అట్నే వదలకుండా ఒక బౌల్ని మూసి ఉంచుదాం. ఇప్పుడు బండ మీద కొంచెం పొడిపిండి చల్లుకొని మైదాపిండి పొడిపిండి చల్లుకొని ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చపాతీ ఎంత వీలైతే అంత వీలుగా పలచగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలాగా చపాతీని పెద్ద సైజులో తయారు చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ చపాతీ ఇంకా కొంచెం మందంగానే ఉంది, అందుకని చపాతీ పలుచగా వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా పలచగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక గ్లాస్ ఉందండి, అంచుల గ్లాసు. నేను దాంతో ఈ చపాతీ పైన రౌండ్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గ్లాస్ లేదా బౌల్ ఉంటే లేదా కటర్ ఉంటే, రౌండ్ షేప్ కటర్ ఉంటే ఇలా రౌండ్ షేప్గా పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న ఈ పీసెస్లను తీసుకుందాం.
మేము కట్ చేసుకున్న ఈ పీసెస్ దాని నుంచి ఒక పీస్ తీసుకొని దానిపైన మేము ప్రిపేర్ చేసుకున్న నెయ్యి బ్యాటర్ ఉంది కదండి, అది అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసి ఒకవైపు ఇలా ముడుచుకోవాలి. తర్వాత దానిపైన మళ్ళా కొంచెం అప్లై చేసి వీటిని కూడా మడత పెట్టాలి. ఇలా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక పీస్ తీసుకొని దానిపైన నెయ్యి బ్యాటర్ అప్లై చేసి ఒకవైపు మడుచుకోవాలండి. ఇంకొక వైపు కూడా నెయ్యి బ్యాటర్ అప్లై చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒత్తుకోవాలి. చూడండి, ఇలాగే ఈ పీసెస్లన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ ఇలాగే రెండో ముద్దను తీసుకొని చపాతీ పిండిలాగా ఉత్తుకోవాలండి. చపాతీ చేసుకొని ఇలాగే ఫస్ట్ చూపించినట్టుగానే తయారు చేసుకోవాలి. నేను ఈ వీడియోలో 1కి 2 సార్లు చేసి చూపించానండి. మీకు ఫాస్ట్గా కావాలంటే 1:5 పెట్టుకొని చూడండి. నేనైతే మీకు బాగా అర్థం కావాలి అని 1కి 2 సార్లు ఈ ప్రాసెస్ని చూపించాను. ఇలా మొత్తం పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం వేడి అయిన నూనెలో ఈ చిప్స్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. నూనె మాత్రం ఎక్కువగా వేడిగా కాకూడదు, కొంచెం మీడియం వేడిగా ఉండాలండి. చేతి వేలు పెడితే కొంచెం వేడిగా తగలాలి, అంతే. ఆ మాత్రం వేడిగా ఉన్న నూనెలోనే ఈ చిప్స్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. చిప్స్ వేసినప్పుడు కిందికి ఉంటాయి, కొంచెం తర్వాత వాటంతటా అవే పైకి తెలుతాయి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఈ చిప్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు ఈ చిప్స్ని తీసుకుందాం. చూడండి, కలర్ ఈ విధంగా రాగానే తీసేసుకోవాలి. ఎక్కువగా కాల్చకూడదు. ఇలా ఎక్కువగా కాలిస్తే బయటికి తీసినప్పుడు ఇంకా కలర్ చేంజ్ అవుతాయి. అందుకని ఈ మాదిరిగా ఉన్నప్పుడే చిప్స్ను తీసేసుకొని ప్లేట్లోకి వేసుకుందాం. మిగిలిన చిప్స్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అన్నీ ఫ్రై అయిన చిప్స్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా సర్వ్ చేసుకుందాం. చూడండి, చిప్స్ ఎంత కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో ఎంత బాగా ఉన్నాయో. చిప్స్ పైన కలోజీ గింజలు, నువ్వులు, జీరా, వాము ఎంత బాగా కనిపిస్తున్నాయి. చూడండి, ఎంతో క్రంచిగా కరకరలాడుతూ వచ్చాయండి ఈ చిప్స్. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో, తినడానికి అంతకంటే రుచిగా ఉంటాయి. ఈ చిప్స్ హాస్టల్కి వెళ్ళే పిల్లలకు ఈ విధంగా స్నాక్స్ చేసి 8 బాక్సులో పెట్టి ఇవ్వచ్చు. ఈ ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీ కోసం ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.